హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది వచ్చేసి చిన్నమలవరంలో శివాలయం అండి. సో మీరు ఇంకోల నుంచి ముప్పవరం పోయేటప్పుడు రూట్లో దారిలో మీరు కనిపిస్తుంది చిన్నమలవరం. సో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఎలా కామెంట్ చేయండి. అదేవిధంగా మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, స్నేహితులకి, ఇతరులకి, మీకు ఎంప్లాయీస్కి అందరికీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ యొక్క వీడియోస్ టెంపుల్ దర్శనం వీడియోస్ని షేర్ చేయండి. సో అందరూ తెలుసుకుంటారు, అందరూ వచ్చి దర్శించుకుంటారు. ఇది వచ్చేసి చిన్నమలవరంలో శివాలయం అండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు. సో చాలా చక్కగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇట్లా ముప్పవరం రూట్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్నమలవరం దగ్గర ఆగి మీకు ఈ శివాలయం దర్శించుకోండి. చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో ధ్వజస్తము కాళ్ళు చేతులు కడుక్కోండి. స్నానం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ధ్వజస్తమానికి మీరు సోమసూత్రం కానీ లేదా సోమసూత్ర ప్రదక్షిణ లేకపోతే చండీ ప్రదక్షిణ ఉంటారు, చేయండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. దాని ప్రకారం చేసి మీకు ఒక చండీ ప్రదక్షిణ కానీ ఒక సోమ ప్రదక్షిణ చేస్తే మీకు 30,000 ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇది ఒక శివాలయంలో మాత్రమే. సో మిగతా చోట మీరు నార్మల్గా ప్రదక్షిణ చేసుకోవచ్చు. సో ధ్వజస్తమాన్ని మొక్కి ప్రదక్షిణ చేసుకోండి. సోమ ప్రదక్షిణ లేకపోతే నార్మల్ ప్రదక్షిణ వచ్చి ఇట్లా రౌండ్గా తిరగండి. 3 ప్రదక్షిణలు తిరిగేసి లోపలికి వెళ్ళి పూజారి ఉన్నప్పుడు దర్శించుకోండి. స్వామివారి ప్రదక్షిణ తీసుకోండి. ఓకే, స్వామివారి అనుగ్రహం పొందండి. సో శివుని యొక్క అనుగ్రహం పొందండి. నిత్యం ఇప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మీరు ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకి పాత్రలు కండి. మీకు వీలైతే ఈ యొక్క శివాలయానికి సో మీకు తోచినంత సహాయం చేయండి. ఈ గుడి అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి మీకు తోచినంత మీ శక్తి కొద్దిగా వస్తు రూపాయన కానీ, ధన రూపాయన కానీ, సో మీకు హుండీలో కానీ కానుకలన్నా వేయండి. సో లేకపోతే ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ యొక్క శివాలయానికి ఉన్నటువంటి ధర్మకర్తలు ఉంటారు, పెద్దవాళ్ళు. సో ఈ ఆలయ పెద్దవాళ్ళని సంప్రదించి మీకు తోచినంత సాయం ఇచ్చి సో రసీదు తీసుకోండి. ఈ యొక్క ఆలయానికి అభివృద్ధి చేయండి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా మీకు సహాయం చేయండి. సో ఇది మీకు ఎప్పుడు శివుని యొక్క కృప ఎప్పుడు మీ వెంట ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో నా తరఫున సో ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ లేకపోతే ఈ యొక్క శివాలయం యొక్క ధర్మకర్తల యొక్క సాయంతో, పెద్దల యొక్క సహాయంతో, ఈ మేనేజ్మెంట్ యొక్క సాయంతో మీరు వాళ్ళ సంప్రదించి మీకు తోచినంత శక్తిగతిగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర శంభో శంకర, హర హర శంభో శంకర, నమో నమః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడొచ్చు. ఓం నమః శివాయ.